ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 5-6 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది. మానసిక ఉల్లాసం లభిస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి ఊహించని అదృష్టం మిమ్మల్ని ఈ సమయంలో వరించబోతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 5-6 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, ఈ ఫోన్ కాల్ వల్ల వీరు ఎలాంటి శుభవార్త వినబోతున్నారు, ఈ 2 రోజులు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే వృశ్చిక రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. పట్టుదల ఆ పని పూర్తి చేస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు, కానీ వీరికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరికి ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు చిన్న వయసు నుండి కష్టపడుతూనే పెరుగుతారు. వీరి జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను పడ్డారు. వీరు బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఎన్నో బాధలు ఉంటాయి. ఈ యొక్క రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా అందంగా ఉంటారు, అందమైన మనస్సును కలిగి ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడుతారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదనే మాట్లాడుతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి వీరికి సహాయం చేస్తూనే ఉంటారు. నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడూ ముందుంటారు అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వీరు ఎవరితో షేర్ చేసుకోరు. రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా నిజాయితీ పరులు. ఒక్కసారి వీరు ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయినా ఆ మాట తప్పరు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే అన్నింట్లో నాదే పై చెయ్యి కావాలని
అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే వీరికి ధైర్యం, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించిన తర్వాతనే వీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు మీకు గ్రహాలు అయితే అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుంభ సంక్రమణం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. బుధుడు మీకు 4వ స్థానంలో అద్భుతమైన యోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి. ఈ 2 రోజులు మీకు మానసికంగా ఉల్లాసం కలుగుతుంది. అంటే మీకు మానసిక అశాంతి తొలగిపోయి మానసిక సంతోషం, ఉత్సాహం, ఉల్లాసం అనేది ఈ సమయంలో ఏర్పడబోతుంది. మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో మీకు ఆనందం నెలకొంటుంది. మీ యొక్క కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఈ సమయంలో లభిస్తుంది. ఆ సమస్యలు కూడా వీరి వల్లనే సర్దుకుంటాయి అని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ప్రతి పనిని మీరు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. దిగ్విజయంగా పనులు పూర్తి చేస్తారు. మీకు కార్యసిద్ధి కలుగుతుంది. ఈ 2 రోజుల్లో మీకు నలుగురిలో మార్గదర్శకంగా ఉంటారు. బుధుడికి సంబంధించిన పరిహారాలు చేయడం వల్ల ఈ 2 రోజులు మీరు ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఊహించని లాభాలు వస్తాయి. వృత్తిలో మీరు ఊహించని విధంగా లాభాలను పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. జీతాలు పెరిగే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల రాక ద్వారా మీరు ఎన్నడూ చూడని లాభాలను చూడబోతున్నారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ 2 రోజుల్లో అదృష్టం అనేది మీ వెంటే ఉండబోతుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ 2 రోజులు మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కూడా ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల అయితే ఒక మంచి వార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. కొందరికి వివాహానికి సంబంధించి ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొంతమందికి అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తీర్ణకు సంబంధించి కూడా ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ప్రతిరోజు కులదేవత ఆరాధన చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ 2 రోజులు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎక్కువగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.